హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అండి. మా పిల్లలు అయితే మాకు అటుకుల చూడవా చేయమని అయితే అడిగారు. నేను వాళ్ళ కోసం అయితే చూడవా చేశానండి. చాలా టేస్టీగా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఒక పావు కిలో అది పల్చటి అటుకులు అయితే తీసుకున్నానండి. అటుకులు 2 రకాలు ఉంటాయండి. నేను పల్చటి అటుకులు మాత్రమే వీటికి యూజ్ అవుతాయి. ఎప్పుడైనా పల్చటి అటుకులతోనే చేసుకోవాలి. వాటిని బాగా వేయించుకోవాలండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. అవి క్రిస్పీగా అయ్యేంత వరకు చాలాసేపు మంచిగా వేయించుకోవాలండి. వేయించుకొని పక్కన పెట్టుకొని అదే బాండీలో 2 స్పూన్లు 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పల్లీలు, అవి బాగా వేగాక అందులో కొద్దిగా ఎండు కొబ్బరి వేయాలండి. ఎండు కొబ్బరి కూడా బాగా వేగాక వెల్లుల్లి వేయాలి. కొద్దిగా పుట్నాల పప్పు వేసి బాగా వేయించుకోవాలండి. అన్నీ బాగా వేగేదాకా వేయించుకోవాలి. అవన్నీ వేగాక పచ్చిమిర్చి వేయాలండి. పచ్చిమిర్చి వేసి కూడా బాగా కలుపుకోవాలి. అవి కూడా వేగాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసి కూడా బాగా కలపాలి. అవన్నీ బాగా వేగాయో లేదో చూసుకొని వేగినాయి అంటే కొద్దిగా చిటికెడు పసుపు మనం దానికి తగ్గట్టు వేసుకోవాలండి. పసుపు కొద్దిగా పసుపు రుచికి తగ్గినంత మనం సాల్ట్ని అయితే వేయాల్సి ఉంటుంది. అవి కూడా బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసాక మనం వేయించి పెట్టుకున్నట్టు ఉన్నాయి కదా పల్చవట్టులు, అవి వేసి కలపాలండి. బాగా కలపాలి. ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం 2 మినిట్స్ సిమ్లో పెట్టి వెయిట్ చేయాలండి. అది ఇలా కలుపుకున్నాక 2 మినిట్స్ సిమ్లో పెట్టి వెయిట్ చేయాలి. తర్వాత సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉన్నదండి. వేడిగా క్రంచీగా సూపర్ టేస్ట్ ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.